బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ రాజధానిపై జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధానిగా ప్లాన్ ఏ కింద వైజాగ్ అన్నామని, న్యాయ రాజధానిగా కర్నూలు, అమరావతిని లెజిస్లేచర్ రాజధానిగా చెప్పామని తెలిపారు. ప్లాన్ బి కింద మావిగన్ అన్నామని వెల్లడించారు. ఏపీ రాజధానిపై జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధానిగా ప్లాన్ ఏ కింద వైజాగ్ అన్నామని, న్యాయ రాజధానిగా కర్నూలు, అమరావతిని లెజిస్లేచర్ రాజధానిగా చెప్పామని తెలిపారు. ప్లాన్ బి కింద మావిగన్ అన్నామని వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ ఇస్తారు. రమేష్, ఏపీ రాజధానిపై జగన్ కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మౌనిక, ఈ రోజు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సమావేశం సందర్భంగా రాష్ట్రంలోని పలు రాజకీయ అంశాలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గతంలో ఏదైతే అమరావతి రాజధాని ప్రాంతానికి సంబంధించి చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో మావిగన్ అంటూ ఒక ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ మూడు ప్రాంతాలను కలిపి రాజధాని ఏర్పాటు చేయాలని సూచించారు. దానికి సంబంధించి కూడా మరోసారి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రధానంగా రాజధాని ఇప్పుడు ఏదైతే అమరావతి ఉందో, అమరావతిలో 2 లక్షల కోట్లు పెట్టుబడి పెడితే తప్ప రాజధాని పూర్తయ్యే అవకాశం లేదు. కాబట్టి అంత పెద్ద ఎత్తున అమరావతి రాజధానికి ఖర్చు చేయడం కన్నా కానీ మావిగన్ ప్రాంతంలో రాజధానిని అభివృద్ధి చేస్తే బాగుంటుందని జగన్ మరోసారి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అంతేకాకుండా గతంలో వైసీపీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో కూడా ఇటు 3 ప్రాంతాల్లోనూ అభివృద్ధి చేయడం కోసం విశాఖలో పరిపాలనా రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని, అదేవిధంగా ఇటు అమరావతిలో శాసన రాజధాని పెట్టాలని నిర్ణయించినటువంటి విషయాన్ని కూడా గుర్తు చేశారు. ఈ ప్రతిపాదన చంద్రబాబుకు నచ్చలేదు. టీడీపీ కుటుంబం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశాన్ని పక్కన పెట్టినటువంటి నేపథ్యంలోనే ప్లాన్ బి కింద ఈ 3 ప్రాంతాలు అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని చేయాలని సూచన కూడా చేశాము. కానీ ఆ ప్రతిపాదన కూడా చంద్రబాబు తీసుకోలేదు. కేవలం అమరావతిలో మాత్రమే రాజధాని కట్టాలని చంద్రబాబు గట్టిగా నిర్ణయించుకోవడం వెనక పెద్ద ఎత్తున అవినీతి దాగి ఉందనేది జగన్మోహన్ రెడ్డి మరోసారి స్పష్టంగా చెప్పారు. అమరావతిలో పెద్ద ఎత్తున అవినీతి చేయడం కోసమే కేవలం అమరావతిలోనే రాజధాని ఉంచుతామనే అంశాన్ని చంద్రబాబు చెప్తున్నారంటూ కూడా జగన్ విమర్శించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్ల కాలంలో ఇటు ప్రజలకు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అందటం లేదని జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఏదైతే సంక్షేమాన్ని అందించారో ఆ సంక్షేమ కార్యక్రమాలను కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఉందని కూడా చెప్తూ ఉన్నారు. దీంతో పాటు రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపైన అత్యాచారాలు, హత్యలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా జనసేన, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎలా మహిళలను ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి తోడు ఇటీవల గత 2 రోజుల నుంచి మహిళలను కించపరిచేలా వ్యవహరించారంటూ కొన్ని మీడియా సంస్థలు వ్యవహరించాయంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మీడియా సంస్థలకు ఇటు కూటమి ప్రభుత్వంలోని సీఎం చంద్రబాబు గానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గానీ, లేదంటే లోకేష్ వంటి వాళ్ళు సమర్థించడాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారు. మహిళలను కించపరిచేలాగా వార్తలు ప్రసారం చేసినటువంటి వారిని సమర్థిస్తూ ఉన్నారంటే వీళ్ళకు కూడా మహిళల పైన ఎలాంటి గౌరవం లేదు అనే అంశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలను చెప్పడంతో పాటు రానున్నటువంటి రోజుల్లో తాను ప్రజా సమస్యలను మరింత ఉచితంగా తెలుసుకునేందుకు పాదయాత్ర చేయాలని కూడా భావిస్తున్న విషయాన్ని కూడా పార్టీ కార్యకర్తలకు, నేతలకు చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ పాదయాత్రకు సంబంధించి కూడా పార్టీ క్యాడర్ను ఆయన సిద్ధం చేసే పనిలో ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. మొత్తంగా అయితే ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గాల వారీగా వివిధ నియోజకవర్గాలకు సంబంధించిన పార్టీ కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు. అటు నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు అటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా అయితే ఈ సమావేశాలు కూడా జరుగుతూ ఉన్నాయి. రమేష్, అయితే అమరావతిని రాజధాని చేయడం వైసీపీ పార్టీ వాళ్ళకి నచ్చట్లేదు అనుకోవచ్చా? అంటే అమరావతి రాజధాని విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి
ఒక విధానాన్ని చెప్తూ ఉంది. గతంలో 50,000 ఎకరాలు తీసుకున్నారు రాజధాని కోసం, ఇప్పుడు మరో 50,000 ఎకరాలు అంటే మొత్తం 1,00,000 ఎకరాలు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ 1,00,000 ఎకరాలను డెవలప్ చేయాలంటే దాదాపు 2,00,000 కోట్లు డబ్బులు కావాల్సి ఉంటుంది. ఇంత పెద్ద మొత్తంలో ఒకే చోట ఖర్చు చేయడం ప్రస్తుతం రాష్ట్రం ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో సాధ్యం కాదు. అలా ఒకే చోట అభివృద్ధి చేయాలంటే కూడా అది దశాబ్దాల సమయం పడుతూ ఉంది. కాబట్టి దానికంటే ఇటు విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం మధ్య రాజధానిని డెవలప్ చేస్తే ఈజీగా డెవలప్ అవుతుంది. రానున్నటువంటి రోజుల్లో గ్రోత్ ఇంజిన్ గా కూడా ఇది మారుతుంది. దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి ఏపీకి సంబంధించినటువంటి పిల్లలు కానీ, విద్యార్థులు కానీ పక్క రాష్ట్రాల్లో ఉద్యోగాల కోసం వెళ్లాల్సినటువంటి అవసరం కూడా లేదు. కాబట్టి ఈ విషయాన్ని పరిశీలన చేయాలని జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి చెప్తూ ఉన్నారు. గతంలో కూడా రాజధానికి ఎంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసే అవకాశం లేదు కాబట్టి దానికి ఆల్టర్నేటివ్ గా విశాఖను పరిపాలన రాజధానిగా ఎంచుకున్నామనే విషయాన్ని కూడా ఆయన చెప్పుకున్నటువంటి పరిస్థితి. అమరావతి ప్రాంతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు, కానీ అమరావతి పేరుతో జరుగుతున్నటువంటి దోపిడీ ఏదైతే ఉందో దానికి మాత్రమే తాము వ్యతిరేకమని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తం 2,00,000 కోట్లు ఒకే చోట ఖర్చు చేయడం వల్ల ఇతర ప్రాంతాల్లో డెవలప్మెంట్ ఆగిపోయే అవకాశం ఉంటుంది. ప్రజా సంక్షేమానికి కూడా ఖర్చు చేయడానికి అవకాశం ఉండదు. ఇప్పటికే ప్రభుత్వం ఇటు ఆరోగ్యశ్రీ లాంటి పథకాలను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుందని జగన్ ఆరోపిస్తున్నారు. దీంతో పాటు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి కూడా ప్రభుత్వానికి కష్టం అవుతుంది. కాబట్టి అమరావతికి బదులుగా ఇటు మావిగన ప్రాంతంలో రాజధాని డెవలప్ చేస్తే ఇటు రాజధాని డెవలప్ అవుతుంది. అంతేకాకుండా రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో అభివృద్ధి చేయడానికి సంక్షేమ పథకాలు అందించడానికి కూడా అవకాశం ఉంటుందనేది జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి వాదన. రైట్ రమేష్, థ్యాంక్ యూ. కాళేశ్వరం ప్రాజెక్టు